అమెరికా అధ్యక్షుడి మొండిపట్టు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. మరోపక్క ఇరాన్ సముద్రంలోనే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇరాన్కు ఆయుపట్టు అయిన హోర్ముజ్ జలమార్గంలో వరుసగా సీమెన్స్ పేరుస్తోంది. ఏ క్షణాన్నైనా అవి పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ హోర్ముజ్ వద్ద కలకలాన్ని సృష్టిస్తోంది. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ పుష్ప లెవెల్లో రెచ్చిపోతోంది. ట్రంప్ ఇరాన్ను తక్కువగా అంచనా వేస్తున్నాడా? ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ పిచ్చ లైట్గా తీసుకుంటోందా? హోర్ముజ్ మృత్యు మార్గంగా మారుతోందా? ప్రపంచానికి చమురు సంక్షోభం తప్పదా? మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్న వేళ ప్రపంచ దృష్టి మళ్లీ ఒక కీలక సముద్ర మార్గంపై నిలిచింది. అదే హోర్ముజ్ జలమార్గం. ఇరాన్ ఈ జలమార్గంలో సీ మైన్స్ మోహరింపజేయడంతో ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఒకవైపు అమెరికా నౌకాదళం గస్తీ పెంచుతుంటే, మరోవైపు ఇరాన్ తన వ్యూహాన్ని అసమాన యుద్ధం, అసిమెట్రిక్ వార్ఫేర్గా మారుస్తోంది. ఇప్పుడు హోర్ముజ్ జలమార్గం సాధారణ సముద్ర మార్గం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణనాడిగా ఉన్న ఈ మార్గం మృత్యు మార్గంగా మారుతోంది. హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు 20 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతర్ తదితర దేశాల చమురు ఈ మార్గం ద్వారానే ప్రపంచ నలుమూలలకి చేరుకోవాలి. ఇంతటి కీలకమైన మార్గాన్ని అడ్డుకుంటే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు ఫట్మంటూ తెగిపోతుంది. ఇరాన్ ఇప్పుడు అనుసరిస్తున్న యుద్ధ వ్యూహము ఇదే. ఈ మార్గాన్ని నియంత్రించేందుకు సీ మైన్స్ వ్యూహానికి తెరలేపింది. ఇరాన్ నేరుగా పెద్ద యుద్ధానికి దిగకుండా సముద్ర మార్గాన్ని ప్రమాదకరంగా మార్చే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అందుకే సముద్రంలో సీ మైన్స్ను ప్రవేశపెడుతోంది. చిన్న చిన్న నౌకలతో వేగంగా దాడులు చేయడం, డ్రోన్లను వినియోగించడం, ట్యాంకర్లను బెదిరించడం, ఇవన్నీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అమలు చేస్తున్న వ్యూహాలు. సీ మైన్స్ చిన్నవి అయినా వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒకసారి నౌక తగిలితే భారీ పేలుడు, చమురు లీక్ కావడం సంభవిస్తాయి. ఫలితంగా సముద్ర కాలుష్యం పెరుగుతోంది. వాణిజ్య మార్గం మూసివేయాల్సి వస్తుంది. ఇరాన్ తన పట్టు సడలించకపోతే జరగబోయే పరిణామాలు ఇలానే ఉండబోతున్నాయి. సీ మైన్స్ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం చాలా నేర్పుగా అమరుస్తుంది. ఈ రహస్య తతంగాన్ని మూడో కంటికి తెలియకుండా రాత్రి వేళల్లోనే అమలు చేస్తోంది. రాడార్ వ్యవస్థ తమ ఉనికిని గుర్తించకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యూహానికి చిన్న బోట్లనే వినియోగిస్తుంది. సముద్రంలో పెద్ద మందుపాత్రల్ని అమర్చుతోంది. సీ మైన్స్ ఎక్కడ పెట్టాలో గుర్తించేందుకు ప్రత్యేక మ్యాపుల్ని తయారు చేసుకుంటుంది. ఒక్కసారి ఈ మందు పాత్రల్ని అమర్చడం పూర్తయితే హోర్ముజ్ జలమార్గం మొత్తం ఇరాన్ గుప్పిట్లోకి వచ్చేస్తుంది. ఇక ఈ మార్గాన్ని దాటడం ఇతర నౌక దేశాలకు పూర్తిగా అసాధ్యం. ఓ రకంగా చెప్పాలంటే మన కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం లాంటిదన్నమాట. ఈ వ్యూహాన్ని సురక్షితంగా దాటే దారి ఒక్క ఇరాన్కు మాత్రమే తెలుసు. ఇరాన్ వద్ద ఇలాంటి సీ మైన్స్ 2000 నుంచి 6000 దాకా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేసినా మరికొన్నింటిని తనే ఉత్పత్తి చేసుకుంది. సముద్రంలో మైన్స్ అమర్చే మైన్స్ టెహ్రాన్ వద్ద పుష్కలంగా ఉన్నాయి. అందుకే అమెరికా పైకి గంభీరంగా మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా లోలోపల హడలిపోతోంది. హోర్ముజ్ జలమార్గంలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడులు చేసి 16 యుద్ధ నౌకల్ని కూల్చివేసిన నేపథ్యంలో ఇరాన్ పర్షియన్ గల్ఫ్ జలాల్లో ప్రతీకార దాడులకు తెగబడింది. ఈ జలమార్గంలో 3 సరుకు నౌకలపై దాడి చేసింది. ఇందులో థాయిలాండ్కు చెందిన మయూరి నారీ నౌక కూడా ఉంది. ఇది భారత్లోని కాండ్లా పోర్టుకొస్తుండగా ఒమన్ తీరం సమీపంలో ఇరాన్ దాడి చేసింది. భారత్, చైనా పట్ల ఇరాన్ కాస్త మెతకగానే ఉంటున్న ముందస్తు అనుమతి లేనిదే ఏ నౌకను తమ మార్గం దాటనివ్వబోమని మరోసారి హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో హోర్ముజ్ జలమార్గంలో నౌకల సందడి కూడా తగ్గిపోయింది. సాధారణ సమయాల్లో రోజుకు 100 నౌకలు రాకపోకలు సాగిస్తుండగా ప్రస్తుతం కేవలం 7-8 నౌకలకే పరిమితమవుతోంది. ఇందులోనూ 5 ఇరాన్ నౌకలే ఉంటున్నాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితికి ఈ దృశ్యం అద్దం పడుతోంది. హోర్ముజ్ జలమార్గం మళ్లీ సాధారణ పరిస్థితులకు వచ్చే వీలుందా? ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? ప్రపంచ దేశాలు చమురు సంక్షోభం ఎదుర్కోవాల్సిందేనా?
ఇవే ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సందేహాలు. హోర్ముజ్ జలమార్గం కట్టడి చేస్తే ప్రధానంగా నష్టపోయేది, ప్రభావితమయ్యేది అమెరికా, దాని మిత్ర దేశాలే. చమురు ట్యాంకర్లకు సైనిక రక్షణ కల్పించాల్సి వస్తుంది. దీనికి భారీ నౌకాదళాన్ని మోహరించాలి. హోర్ముజ్ గుండా వెళ్లే నౌకలకు ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా పెరుగుతుంది. దీంతో చమురు ధరలు మరింత పెరుగుతాయి. ప్రపంచ చమురు మార్కెట్పై దీని ప్రభావం ప్రత్యక్షంగా తీవ్రంగా ఉంటుంది. చమురు బ్యారెల్ ధర $200 దాకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇరాన్ అధినేత ఈ విషయాన్ని స్పష్టీకరించాడు కూడా. ప్రపంచాన్ని చమురు సంక్షోభ అంచున తీసుకొస్తామని అన్నాడు. చమురు ధర పెరిగితే సంబంధిత గ్యాస్, పెట్రోల్ ధరలు కూడా అప్రయత్నంగానే పెరిగిపోతాయి. రవాణా ఖర్చులు భారీ అవుతాయి. ప్రపంచ ద్రవ్యోల్బణం పెరగడానికి ఈ పరిస్థితి దారితీస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసియా దేశాలకు పెద్ద దెబ్బే తగలనుంది. కారణం, హోర్ముజ్ జలమార్గంపై అత్యధికంగా ఆధారపడే దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. ప్రత్యేకించి ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా ఈ దేశాలకు మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురు ఎక్కువగా ఇదే మార్గం ద్వారా వస్తుంది. ఇక మార్గం అడ్డుకుపోతే ఇంధన కొరత తలెత్తే ప్రమాదం ఉంది. They've got no Navy, they've got no Air Force, they've got no anti-air traffic, anything. They have no systems of control. We're just riding free range over that country. And now we're going to look very strongly at the Straits. The Straits are in great shape. We've knocked out all of their boats. They have some missiles, but not very many. I think we're in very good shape. The main thing is we have to win this. They win it quickly, but win it. And there are many people, I'm just watching some of the news. అమెరికా, ఇరాన్ మధ్య ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాల మిత్రపక్షాలు పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటెత్తు పోకడతో నిరంకుశంగా వ్యవహరిస్తానంటే కుదరదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒక్క అగ్రరాజ్య అధినేత ఇగో కోసం ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకుపోవాలంటే కుదిరే పని కాదు. ఇటువైపు ఇరాన్ కూడా ఆలోచించాలి. పగలు ప్రతీకారం పేరిట చైనా లాంటి మిత్ర దేశాలను కూడా దూరం చేసుకుంటోందా? క్రమంగా ఇరాన్ ఒంటరిగా మారిపోతే పరిస్థితి ఏంటి? నిజమే, ఈ యుద్ధంలో అపార నష్టం వాటిల్లింది ఇరాన్కే. ధన ప్రాణ నష్టాలే కాకుండా తమ సుప్రీం లీడర్నే యుద్ధం బలి తీసుకుంది. అయితే యుద్ధానికి మంగళం పాడేందుకు ఇరు దేశాలు సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. కాదు, కూడదు, మేం ఇలాగే ఉంటాం, ఇదే రీతిలో యుద్ధం చేస్తామంటూ మొండిగా ముందుకెళ్తే మాత్రం ఇది ఇరాన్, అమెరికాకే కాదు ప్రపంచానికే ముప్పు.